ఇప్పుడు తన సినిమాను ఎలాగైనా హిట్ చేసుకోవాలని కాక మీద ఉన్నాడు కృష్ణవంశీ. అందుకే ఈసారి నక్షత్రం సినిమాలో ఏకంగా 3 భామలను దించాడు. ఆల్రెడీ రెజినాతో విపరీతమైన అందాలను దారబోయించి అది చాలదన్నట్లు గెస్ట్ రోల్ చేసిన ప్రగ్వా జైస్వాల్తో కూడా హాట్ గా 2 పాటల్లో బికినీలు కూడా వేయించారు వంశీ వారు. అది చాలదన్నట్లు శ్రీయాతో ఒక ఐటమ్ సాంగ్ కూడా చేయించారు. అయితే కేవలం గ్లామర్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేవుగా. ఇప్పుడు ఈ గ్లామర్ టాక్ అంతా దేనికంటే మామూలుగా తన సినిమాలో ఒక్క పాటలోనైనా మంచి రొమాంటిక్ టచ్ ఇస్తాడు కృష్ణవంశీ. ఎక్స్పోజింగ్ లిమిట్స్ ఎలా ఉన్నా కూడా అవి హద్దు దాటకుండా ఉంటూ భలే అట్రాక్టివ్గా ఉంటాయి. అలాగే హీరో హీరోయిన్ కూడా గాఢమైన రొమాన్స్ పండిస్తూనే చూపలను ఊరిస్తారు. కానీ నక్షత్రం పాటల్లో మాత్రం ఏంటో గాఢమైన రొమాన్స్ చేయకుండా కాస్త ఇబ్బందిగా గేలం వేయడానికి రొమాన్స్ చేసినట్టుంది. అదేనండి, ప్రేక్షకులకు గేలం వేయడానికే ఈ రొమాన్స్ ఫోర్స్గా పెట్టినట్లు ఉంది. ఏదో సరదాగా నక్షత్రం పాటలు ఎలా ఉన్నాయో అంటూ జూక్ బాక్స్ వింటున్న కొందరికి ఒక ఝలక్ తగిలింది. అక్కడ సాయి ధరమ్ తేజ్ తన హీరోయిన్ ప్రగ్వా బ్యాక్ పై చేతులు వేసి అమ్మహా కమ్కహా అన్న చందన ఏదో చేయడం కనిపించింది. ఇదేంటి వంశీ వారు ఇలా శృతిమించారు అంటూ వెంటనే డిస్కషన్లు మొదలెట్టేశారు. ఏదేమైనా కూడా నక్షత్రం సినిమాకి గ్లామర్ అండ్ రొమాన్స్ టాకింగ్ పాయింట్ అయిపోయి అసలు మెయిన్ థీమ్ మాత్రం కాలువలో కలిసిపోతున్నట్టు అనిపించట్లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.